Praise the Lord. Praise the Lord, our God. Greetings in the matchless name of our Lord and Savior Jesus Christ. So, let's go into the Word of God. దేవుడి వాక్యంలోనికి వెళ్ళిపోదాము. సో బిఫోర్ దట్ లెట్స్ ప్రే. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ఓకే, లెట్స్ ప్రే. నా తండ్రి, మా దేవ, మా రక్షకుడ, మా రాజా, మమ్మల్ని ఏలువాడ, గొప్పవాడ, ఉన్నవాడ, అనువాడవు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయమున ఇంకొకసారి తండ్రి మీ యొక్క సన్నిధిలోనికి వస్తూ ఉన్నామయ్యా. తండ్రి, నీ యొక్క జీవపు వాక్యముతో తండ్రి మాతో మాట్లాడము తండ్రి. ఈ యొక్క మాటలు తండ్రి లోకపరమైనవి, ఒట్టి వ్యర్థమైనవి దేవా. తండ్రి, నీ మాటలు నిత్య జీవము కలిగించు మాటలు తండ్రి. అటువంటి నిత్య జీవపు మాటలు తండ్రి మా యొక్క హృదయముల్లో ముద్రించము తండ్రి. మమ్మల్ని మేము భద్రపరుచుకునటానికి తండ్రి, మమ్మల్ని మేము తండ్రి నీ యొక్క నీతి అటువంటి రక్షణ మార్గంలో నడుచుకునటానికి దేవా, నిన్ను ఇంకనూ ఎరగటానికి, నీ ముఖము మేము వెతకటానికి తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడము తండ్రి. ఇటువంటి వాక్యము పరిశుద్ధమైనది, మా వంటి అల్పులమైన మాకు నీవు ఇచ్చి ఉన్నావు. దాని కొరకు నేను స్తుతిస్తూ తండ్రి జరగబోవు సమయము నీ యొక్క హస్తంలోనికి ఇస్తూ ఉన్నామయ్యా. తండ్రి, అల్పుడు నేను నన్ను జ్ఞాపకం చేసుకోండి. అపవిత్ర పెదవులు గలవాడును తండ్రి, ఏ మంచి లేని వాడును, జ్ఞానము లేని వాడును తండ్రి, కేవలము నీ మీద ఆధారపడుతూ జీవిస్తున్న వాడును. సహాయం చేయండి అయ్యా తండ్రి. నీవే నాకు తోడుగా ఉండండి. నన్ను నీ యొక్క నోటి పూరగా వాడుకోనండి. నా యొక్క హృదయ తలంపులు కాదు కానీ దేవా, నీ యొక్క నిత్య జీవ మాటలు తండ్రి మాకు వినిపించమని యేసేవారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. సో లెట్స్ ఆల్ టర్న్ టు జాన్స్ గాస్పల్ 10th chapter, యోహాను సువార్త 10వ అధ్యాయం తిప్పినట్టయితే లెట్స్ ఆల్ రీడ్ ఫ్రమ్ 31st verse to 42nd verse. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితెను, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదనని వారిని అడిగెను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవయ్యుండి దేవుడవని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదుగా కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల, నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసియు లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకనను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను. యోర్దాను అదరిన యోహాను మొదట బాప్తిసమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవని వనిరి. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. సో దేర్ ఇస్ దిస్ స్టోరీ ప్రీవియస్లీ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క 10వ అధ్యాయంలో దేర్ ఆర్ దిస్ 2 tetragrammatons that he has used. 2 ఐ యామ్ అన్న స్టేట్మెంట్స్ దేవాతి దేవుడు ఇక్కడ వాడి ఉన్నారు. ఐ యామ్ ద డోర్ అండ్ ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. నేను మంచి కాపరిని, నేను ద్వారమునై ఉన్నాను అని చెప్పి దేవాతి దేవుడు ఇక్కడ అటువంటి పదములు వాడి ఉన్నారు. సో
దేర్ ఇస్ దిస్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఆ విషయాలన్నీ అక్కడ బయలుపరిచి ఉన్నారు. అక్కడ ఆయన చెప్పిన మాటల ప్రకారము 30వ వచనంలో, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్. ఆ విషయము విన్న ఆ యొక్క యూదులు దే హ్యావ్ పిక్డ్ అప్ స్టోన్స్. అది మనం గత వారము ధ్యానించుకుని ముగించుకున్నాము. సో వై డిడ్ దే పికప్ ద స్టోన్స్ అండ్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్, తర్వాత ఏం జరిగింది అన్నది మనం ఈ దినం చూసుకుంటున్నాం. సో వెన్ జీసస్ సెడ్ ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్ అని చెప్పి దేవుడు చెప్పి ఉండగా, ఇట్ మీన్స్ దట్ హీ ఈజ్ ద మెస్సయ. ఆయన లోక రక్షకుడు, ఆయన రక్షించే రక్షకుడు, దేవుని యొక్క కుమారుడు, త్రిత్వములో ఒకడైన కుమారుడు, దేవాతి దేవుడు అని చెప్పి ఆయన అక్కడ చెప్పుకుంటున్నట్టు వారందరికీ అక్కడ అర్థమయ్యి వాళ్ళు రాళ్ళు పెట్టి ఆయన్ని కొట్టాలనుకున్నారు. అందుకు మనకి 31వ వచనంలో, యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా. సో హియర్ వి సీ వాళ్ళు రాళ్ళు ఎత్తి కొట్టడానికి ప్రయత్నించారు. అక్కడ ఒక మాట ఏంటంటే మరలా రాళ్ళు ఎత్తుకుని కొట్టడానికి ప్రయత్నించారు. మరలా అని ఎందుకుంది అంటే, ఇంతకుముందు యేసుక్రీస్తు ప్రభువాన్ని కొట్టడానికి వాళ్ళు ఆల్రెడీ అరౌండ్ 3 to 4 times ప్రయత్నించారు. 3-4 సార్లు వాళ్ళు చంపాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే 5వ అధ్యాయంలో ఆ యొక్క 16వ వచనం నుండి 18వ వచనము, దాని తర్వాత 7వ వచనము, 1వ వచనములో మనకి చూస్తూ ఉంటుంది. అక్కడ ఆయన్ని హింసించడం మొదలుపెట్టారు. ఆయన్ని చంపవాలని మరీ ఎక్కువగా ప్రయత్నించారు. ఆయన్ని చంపవాలని వెతుకుతున్నారు కనుక దేవుడు ఆ యొక్క ప్రాంతంలో సంచరించనొలక. సో ఇట్టి విధంగా మనము ఆ యొక్క యూదులు యేసుక్రీస్తు ప్రభువాన్ని హింసించాలని కానీ చంపాలని కానీ చాలా ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మనకి అక్కడ కనిపించింది. వై ఆర్ పీపుల్ ట్రయింగ్ టు కిల్ జీసస్ అంటే, జీసస్ హిమ్సెల్ఫ్ సేస్, దిస్ వరల్డ్ హేట్స్ మీ బికాస్ ఐ టెస్టిఫై ద ఈవిల్ డీడ్స్ అబౌట్ దెమ్. వారి యొక్క చెడ్డతనం గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక ఆ యొక్క లోకము నన్ను ద్వేషించుచున్నది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటారు. సో ఆయన్ని ద్వేషించిన ఈ లోకము ఆయన యొక్క బిడ్డలను లేదా ఆయన్ని వెంబడించిన వారిని కూడా ఖచ్చితంగా ద్వేషించిద్ది అని చెప్పి మనకి వాక్యంలో కనిపిస్తూ ఉంది. సో హ్యావింగ్ సెడ్ దట్, ఇఫ్ లెట్స్ రీడ్ 32nd verse, 32వ వచనం చూసుకుందాము. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగెను. సో బిఫోర్ డీలింగ్ విత్ దిస్ వర్స్, ద పాయింట్స్ దట్ ఆర్ టు బి నోటెడ్, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నుండి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడటానికి దేర్ ఇస్ అరౌండ్ 5 months ఆఫ్ టైం. 5 నెలలు మాత్రమే ఉంది. అండ్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ ఫినిష్డ్ 3 years ఆఫ్ హిస్ మినిస్ట్రీ. 3 ఏళ్ల పాటు ఆయన యొక్క పరిచర్య అంతయు ఆయన ముగించుకుని ఉన్నారు. సో దేర్ ఇస్ దిస్ లెస్ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ఈస్ స్టిల్ యెట్ టు బి ఫినిష్డ్. ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. హీ వాస్ బీన్ గివింగ్ దెమ్ ది ఇన్విటేషన్. హీ వాస్ బీన్ డూయింగ్ మెనీ సైన్స్ అండ్ వండర్స్. చాలా గొప్ప కార్యములు ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన వాళ్ళకి ఆహ్వానం ఇస్తూ ఉన్నారు. బట్ యట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్, కొంతమంది వారిలో దే ఆర్ సో హార్డెండ్, వారు చాలా కఠినస్తులుగా ఉండిపోయారు. దట్ దే డు నాట్ వాంట్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. వారికి ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసము ఉంచాలన్న హృదయం లేదు. దే డు నాట్ వాంట్ ఈవెన్ టు గెట్ సేవ్డ్ ఆర్ టు రిసీవ్ ద గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. ఆ యొక్క గొప్ప రక్షణ కార్యము బహుమానంగా తీసుకోవాలన్న ఆశ వారికి లేదు. సో ఇటు విధంగా మనకి అక్కడ కనిపిస్తుంది. సో when we see here from 32nd verse, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. సో indeed God has given them many signs and many wonders, right?
దేవుడు ఎన్నో కార్యములు చేశారు. యోహాను సువార్తలో మనం చూసినట్టయితే, యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో నీటిని ద్రాక్షారసముగా మార్చటము, తర్వాత గుడ్డివాడిని స్వస్థపరచటము, తర్వాత కుంటివాడిని స్వస్థపరచటము, ఆ యొక్క 5,000 మంది పురుషులు అనగా 20,000కు పైగా ఉన్న జనులు, స్త్రీలు పురుషులు పిల్లలతో కలిపి అంతమంది జన సమూహానికి ఆయన 5 రొట్టెలు 2 చేపల నుండి ఆహారం సమకూర్చటము. ఇటు విధంగా యేసుక్రీస్తు ప్రభువారు హీ హాజ్ డన్ మెనీ మిరాకల్స్, చాలా అద్భుత కార్యములు చేసి ఉన్నారు. సో వాళ్ళందరూ అటు విధంగా కార్యములు చూస్తూ ఉన్నారు. నికోదమ గారు 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, బోధకుడా, నీవు ఇటువంటి కార్యములు చేస్తున్నావంటే దేవుడి నుండి వచ్చిన వాడైతే తప్పితే ఇంకెవ్వరూ చేయలేరని చెప్పి మేమందరము విశ్వసిస్తున్నాము అని చెప్పి సాక్ష్యం పలికేవాడిగా ఉన్నాడు. ఆయన ఒక ఫరిసీయుడు, ఈ యొక్క అధికారుల్లో ఆయన కూడా ఒకడు. అటువంటి ఆయన కూడా ఆయన సాక్ష్యం పలికాడు. అదే తర్వాత మళ్ళీ ఆఖరి మాటల్లో మనం చూసినట్టయితే కూడా ఇటువంటి విధంగానే మనకి యోహాన్ గారు మనకి ఎన్నో సాక్ష్యములు చూపుతూ ఉంటారు. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయము మనకి మొదలైంది ఏంటంటే, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ దట్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ అస్ ద ట్రూ గాడ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క వాక్యము దేవుని యొద్ద ఉన్నారని, వాక్యము దేవుడై ఉన్నారని చెప్పే మొట్టమొదటి మాటలు యోహాను సువార్త మొట్టమొదటి వచనంలో. అదేవిధంగా యోహాను సువార్త ఆఖరి భాగంలో మళ్ళీ మనకి చూపించేది ఏంటంటే, ఆ యొక్క యోహాను సువార్త 20:31లో ఇవన్నీ మనం ఎందుకు నమ్మాలి? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని చెప్పి మనం నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు. సో ద పాయింట్ ఆఫ్ జాన్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్, ఆది నుండి ఆయన రాసిన యొక్క సువార్త అంతం వరకు యోహాన్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన మెస్సయ్య, ఆయన నిజమైన దేవాతి దేవుడు, ఆయనే మన రక్షకుడు అని చెప్పి ఆయన యొక్క దైవత్వాన్ని మనకి పరిచయం చేయడము యోహాన్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్నే మొట్టమొదటి నుండి ఆఖరి వరకు ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ మనకి ఏం కనిపించిందంటే, దిస్ విల్ బి ద ఫైనల్ పబ్లిక్ ఇన్విటేషన్ దట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నోసార్లు సమరయ స్త్రీని పిలిచిన విధంగా, ఆ యొక్క నికోదమ గారిని పిలిచిన విధంగా, ఆ యొక్క కృంటివాడిని స్వస్థపరిచినప్పుడు సబాతు దినమైనందువల్ల అందరూ రాగానే వారందరికీ ఏదైతే తండ్రి చేర్చుచున్నాడో అది నేను చూచుచున్నానో అదే నేనును చేర్చుచున్నానని చెప్పేసి అక్కడ ఆయన అటువంటి గొప్ప ఆహ్వానం వారికి ఇచ్చారు. నన్ను విశ్వసించిన వారు ఎన్నడూ నశించిపోరని చెప్పి. తర్వాత ఆయన నిజమైన జీవాహారము, ఆయన తీసుకున్న వారు ఎందరూ ఎప్పుడూ నశించిపోరని చెప్పి, ఆ యొక్క నిత్య రాజ్యం వారికి లభించిందని చెప్పి. సో హీ వాజ్ బీన్ గివింగ్ దిస్ ఇన్విటేషన్, దిస్ కాలింగ్, ఒక ఆహ్వానము, ఒక పిలుపుని యేసుక్రీస్తు ప్రభువారు ఇంతకాలము ఇస్తూ ఉన్నారు. ఫ్రమ్ దిస్ పోర్షన్ ఆఫ్ టైం, ఈ యొక్క సమయము తర్వాత, దేర్ ఇస్ దిస్ జీసస్ క్రైస్ట్ హూమ్ వీ కెనాట్ సీ ఇన్వైటింగ్ దోస్ పీపుల్ పబ్లిక్లీ. బహిరంగంగా వారిని పిలిచేది మనకి ఇక్కడ యోహాను సువార్త ఈ యొక్క 10వ అధ్యాయం ముగిసేపాటికి ఇంకా మనకు కనపడదు. ఇది అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 3 months he will be away from these leaders and all. 3 నెలల పాటు ఈ యొక్క యూదులకి వీళ్ళందరికీ దూరంగా ఉండి ఆయన ఆ యొక్క దెర్ విల్ బి దిస్ పర్సనల్ మినిస్ట్రీ టు హిస్ డిసైపుల్స్. ఆయన యొక్క శిష్యులకు వ్యక్తిగతంగా ఆ యొక్క విషయాలను నేర్పిస్తూ ఉంటారు. సో ఆ యొక్క 3 నెలల పాటు హీ విల్ బి అవే, హీ విల్ లీవ్ ఇన్ దిస్ లాస్ట్ వర్స్. 40వ వచనం మనం చూసినట్టయితే యోహాను 10:40లో యోర్దాను ఆ దరిన యోహాను మొదట బాప్తిజం ఇచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను. సో అప్పుడు దాకా ఆ యొక్క యోధా ప్రాంతంలో వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ వారిని ఆహ్వానిస్తూ ఆ విధంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు హీ వెంట్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద జోర్డన్. అటువైపుగా వెళ్ళిపోయారు. ఇంకా గడిచిన కాలం అంతా అక్కడే మనకి దేవుడు ఉండటం అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది.
there will be this 3 months of isolation, and this is the final calling and the final invitation from our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు నుంచి ఆఖరిగా ఒక పిలుపు మనకి అందుకుంటూ ఉన్నాం. సో when Jesus is doing these many kinds of miracles, ఇటువంటి గొప్ప అద్భుత కార్యములు ఆయన చేస్తూ ఉంటుంటే, ఇటువంటి గొప్ప అద్భుతములు ఆయన జరిగిస్తూ ఉంటుంటే, we may have this question, మనకు ఒక సందేహం ఉండొచ్చు, what are the Jews, what is the Jews attitude towards this miracles? ఈ యొక్క అద్భుత కార్యముల పట్ల యూదులు ఏం భావిస్తున్నారు అన్నది మనం ఒకసారి ఆలోచించినట్టయితే, we see in Matthew's Gospel 12th chapter, మత్తయి సువార్త 12వ అధ్యాయం మనం తిప్పినట్టయితే అందులో 24వ వచనంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు ఏమని పిలుస్తున్నారంటే, పరిసయ్యులు ఆ మాట విని, వీడు దెయ్యములకు అధిపతి అయిన సో అక్కడ ఏమంటున్నానంటే, బేసికల్గా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన దెయ్యం పట్టినవాడు, సాతాను యొక్క శక్తి ద్వారా ఇటువంటి అద్భుత కార్యములు చేస్తున్నారన్న ఒక ఆలోచన విధానానికి వాళ్ళందరూ వచ్చేసారు. దే హ్యావ్ ప్రీడిటర్మిన్డ్ దేర్ ఐడియాలజీస్ ఈవెన్ బిఫోర్ ఎగ్జామినేషన్. పరీక్షించే ముందే వారి యొక్క ఉద్దేశములు యేసుక్రీస్తు ప్రభువారి పట్ల ఆ విధంగా వాళ్ళు ముందుగానే నియమించేసుకుని ఉన్నారు, ముందుగానే నిర్ణయించేసుకున్నారు. సో దే హ్యాడ్ దిస్ ఐడియాలజీ దట్ ఈస్ ఆల్రెడీ ప్రీసెట్, ముందుగా నిర్ణయించేసుకున్నారు, ముందుగానే దేవర్ బీన్ డిసైడెడ్ ఈ విధంగా ఆయన దెయ్యం పట్టిన వాడు అని చెప్పి. అండ్ యు నో వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దెమ్? యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? Let's turn and see in the 33rd verse. అదే అధ్యాయము, మత్తయి 12వ అధ్యాయము 33 నుండి 37వ వచనం చూసినట్టయితే, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఏలాగ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి చాలు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాది దేవుడు, రక్షించే రక్షకుడు, మనల్ని సృజించిన సృష్టికర్త. అండ్ హీ హ్యాస్ పర్ఫార్మ్డ్ మెనీ మిరాకిల్స్ బీయింగ్ గాడ్. దేవుడుగా ఉండి ఆయన ఎన్నో కార్యములు చేశారు సాక్ష్యం పలకటానికి. సో అట్టి విధంగా ఆయన కార్యములు జరిపిస్తున్నా ఆయన యొక్క మాటలు విని అందరూ అతిశయోక్తి చెందుతూ ఉండగా, అది మామూలు మనుషుల యొక్క మాటలు కాదు, దేవుని యొక్క మాటలు చాలా భిన్నముగా, చాలా ఆలోచనాపూర్వకంగా, చాలా జ్ఞానవంతంగా ఉండగా, వీళ్ళు మాత్రము దాన్ని సింపుల్గా వాళ్ళ యొక్క మొండి హృదయాలతో వాళ్ళు ఏం భావిస్తున్నారంటే దెయ్యముతో ఆయనని పోలుస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు, మీరు నన్ను అంటే మీకు క్షమాపణ అన్నది ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములను మీరు విమర్శిస్తే మీకు క్షమాపణ అన్నది ఉండదు. మీరు చెడ్డవారై ఉండి మీరు ఏ విధంగా మంచి మాటలు పలకగలుగుతున్నారు అని చెప్పి వారిని అక్కడ గద్దించడం మనకి కనిపిస్తుంది. అండ్ ఫైనలీ హీ సేస్, నీ మాటలు బట్టి నీతిమంతుడవని
తీర్పు తీర్చునందువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. సో బై యువర్ వర్డ్స్ దట్ యు ఆర్ స్పీకింగ్, మీరు మాట్లాడేటువంటి మాటల ద్వారా మనము నిజముగా దేవుడి యొక్క సన్నిధిలో ఉంటామా లేదా అన్నది తీర్పు తీర్చబడిద్ది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఈ యొక్క 12వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ చెప్పి 13వ అధ్యాయంలో ఏం జరిగిద్దంటే జీసస్ స్టాప్స్ స్పీకింగ్ ఎవ్రీథింగ్ ప్లెయిన్లీ. యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఇచ్చిన ఆహ్వానములు కానీ వారిని పిలుస్తున్న ఆ యొక్క విధానం కానీ సమస్తమును మామూలుగా చెప్పటము మానేసి సమస్తమును ఇంకా ఆ యొక్క పారబుల్స్లో చెప్పటం అన్నది మొదలు పెడతారు. ఆ యొక్క ఉపమాన రీత్యా ప్రతిదీ దేవుడు బోధిస్తూ ఉంటాడు. అప్పుడు శిష్యులకు ఒక చిన్న అనుమానము సందేహం వచ్చింది, ఎందుకు ప్రతిదీ ఉపమాన రీత్యా చెప్తున్నారని. చాలామంది ఈ దినముల్లో భావించినట్టు ఉపమానాలు కానీ కథలు కానీ ఎందుకు చెప్తారు అని చెప్పి ఆలోచించినట్టయితే చాలామంది బయట ఉన్న అబద్ధపు బోధకులు ఏం చెప్తూ ఉంటారంటే మనుషులకి ఇంకా బాగా అర్థం చేయటానికి ఈ విధంగా కథల రూపంలో చెప్తూ ఉంటాము, ఈ విధంగా మేము బోధిస్తూ ఉంటాము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎన్నో కథలు చెప్పి బోధించేవాడు కదా అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మాటల్లో ఇటువంటి ఉపమానాలు ఆయన ఎందుకు చెప్పాడన్నది మనం ఒకసారి ఇక్కడ చూసినట్టయితే మత్తయి సువార్త 13లో మనకి అక్కడ వాళ్ళ యొక్క శిష్యులు అడుగుతూ ఉంటారు 10వ వచనంలో. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగుగా ఆయన వారితో ఇట్లా నేను పరలోక రాజ్యము మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడెను. సో దీస్ పారబుల్స్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ were being given for the true believers. నిజమైన విశ్వాసులకి అర్థం అవ్వటానికి మాత్రమే ఈ యొక్క ఉపమాన రీతిగా దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి మిగిలిన వానికి పిలవాలనుకున్న దేవుడు ఎందుకు వారికి అర్థం కాకుండా చెప్తున్నాడు అని మనం ఆలోచించినట్టయితే దట్ ఈస్ ద జడ్జ్మెంట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అపాన్ దోస్ పీపుల్ హూ ఆర్ విల్ఫుల్లీ రిజెక్టింగ్. నిజమేంటి అబద్ధమేంటి అని చెప్పి బుర్ర పెట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోకుండా మేము విశ్వసించము, అది ఏదైనా కానీ మేము తిరస్కరించి ఖండిస్తూ ఉంటాము, మాకు నచ్చినదే మేము ఒప్పుకుంటాము అని చెప్పి నిర్ణయించుకున్న అటువంటి యూదులు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేసే కార్యములు ఒక మనుష్యుడిగా సామాన్యుడిగా ఆలోచించినట్టయితే అది దేవుడి నుండే చేయగలరని చెప్పి నికోడమస్ గారు సాక్ష్యం ఇచ్చినట్టు సాక్ష్యం ఇస్తాము. కానీ వీళ్ళందరూ అది దెయ్యం వల్ల చేస్తూ ఉన్నాడని చెప్పేసి అనటము ఎంత భయంకరమైన విషయము. సృష్టికర్తని రక్షించే రక్షకుడిని రేపు తీర్పు తీర్చే అటువంటి దేవాది దేవుడిని నీవు దెయ్యం పట్టిన వాడు అంటాం ఎంత భయంకరం. అటువంటి భయంకరమైన తప్పిదము వాళ్ళు చేసి ఉన్నారు. ఆయన పిలుస్తున్నా కానీ దాన్ని పెడచెవిన పెట్టి ఉన్నారు. ఆయన మాటల్ని హేళన చేస్తూ ఉన్నారు. ఆయన్ని ప్రతిసారి తిరస్కరిస్తూనే ఉన్నారు. ఆయన్ని విశ్వసించకుండా అనుమానిస్తూనే ఉన్నారు. ఆయన కార్యములన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చేస్తూ ఉంటే వాటికి ఆ యొక్క దుష్టుడైన సాతాను చేస్తున్నాడని చెప్పి ఆ యొక్క అబద్ధపు సాక్ష్యములు పలికేవాడిగా ఉన్నారు. ఇటువంటి వారి పట్ల యేసుక్రీస్తు ప్రభువారు హీ హ్యాస్ లెఫ్ట్ దెమ్ ఫర్ దేర్ హార్డ్నెస్ యాజ్ ఎ జడ్జ్మెంట్. వాళ్ళ యొక్క కఠినత్వానికి ఫరోని ఏ విధంగా ఆయన యొక్క కఠినత్వానికి దేవుడు విడిచిపెట్టాడో అట్టి విధంగా వీరి యొక్క కఠినత్వానికి వారి యొక్క అంధకారానికి దేవుడు వారిని విడిచిపెట్టి ఉన్నారు. అందుకే ఆ యొక్క గొప్ప సంగతులు దేవుడి యొక్క సంగతులు వారికి అర్థం కానట్లు కేవలము ఎవరికైతే అటువంటి ఆశ కలిగి ఉన్నారో ఎవరైతే రక్షింపబడి ఉన్నారో వారికి మాత్రమే దేవుడి యొక్క సంగతులు అర్థమవ్వటానికి ఈ విధంగా ఉపమాన రీత్యా బోధిస్తూ ఉన్నారు. హియర్ వి సీ దిస్ సేమ్ థింగ్. యోహాను సువార్త 10:32లో కూడా మనకి
చదివినట్టయితే, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగాను. సో ఇక్కడ కూడా దేర్ ఇస్ దిస్ అపోజిషన్ దట్ జీసస్ ఈస్ ఫేసింగ్. అండ్ డిస్పైట్ ఆఫ్ మెనీ ఇన్విటేషన్స్ అండ్ కాలింగ్స్, చాలాసార్లు పిలిచి వారికి ఆహ్వానం ఇచ్చినను వాళ్ళు ఎవ్వరూ రాలేదు గనక ఇంకా దేవుడు హీ హ్యాస్ లెఫ్ట్ దెమ్ టు దేర్ హార్ట్నెస్, వారి యొక్క కురుడితనానికి, వారి యొక్క అంధకారానికి వారిని విడిచి పెట్టేసిన వాడిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఆ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంకోటి మనకి ఇక్కడ ఏం కనిపిస్తూ ఉంటుందంటే, వాళ్ళ యొక్క హృదయం ఏ విధంగా ఉందంటే, వారి యొక్క హృదయము వాళ్ళని కొట్టాలి అన్న హృదయము వాళ్ళందరూ కలిగి ఉన్నారు. అక్కడ వాళ్ళందరూ ఎటువంటి హృదయం కలిగి ఉన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని రాళ్లతో కొట్టి చంపాలన్న హృదయంతో వాళ్ళందరూ అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇట్టి విధంగా యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు కొట్టాలనుకుని వాళ్ళు రాళ్ళెత్తి వస్తే, సీ ఆర్ గాడ్ అండ్ హిజ్ విజ్డమ్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞానము మనుషులకు అర్థం కానిది, మనము ఆలోచిస్తే మనకి బోధపడనిది ఆయన యొక్క ఆలోచన విధానం. ఒక్క మాట చొప్పున వాళ్ళందరూ రాళ్లతో కొట్టడానికి, చంపటానికి వచ్చిన ఆ విధంగా ఆవేశం కలిగిన వాళ్ళు, ఉక్రోషం కలిగిన వాళ్ళు, కోపం కలిగిన వాళ్ళని ఒక్క మాట చొప్పున నెమ్మదిపరిచి, సరళపరిచి కూర్చోబెట్టిన వారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆ మాట చూడండి, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడుగగా. సో he has used his omniscience, his all wise wisdom, ఆయన యొక్క జ్ఞానము ఆయన అక్కడ వాడి నన్ను ఏ విధంగా రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు, నేను మీకు చేసినటువంటి మంచి కార్యములు బట్ట, ఏ కార్యము బట్టి నన్ను చంపాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేసిన కార్యములు ఎటువంటివి? 20,000కు పైగా ఉన్న జనులకు ఆహారం ఇవ్వటము, ఆ విధంగా కుంటివాడిగా ఎన్నో సంవత్సరాలుగా పడి ఉన్నవాడికి ఎవరు సహాయం చేయకపోతే ఈయన వెళ్ళి ఆయన కుంటివాడిగా ఉన్నవాడిని, ఆ యొక్క లేమ్ పర్సన్ని స్వస్థపరచటం. కానాన వివాహంలో ఆ యొక్క ద్రాక్షారసం అయిపోయి వాళ్ళు చాలా అవమానానికి గురవాల్సిన పరిస్థితుల్లో అక్కడ అటువంటి నీటిని ద్రాక్షారసంగా మార్చి వారిని, ఆ యొక్క కుటుంబాన్ని ఎంత పరువు పోకుండా కాపాడారు. గుడ్డివాడు ఆ విధంగా గుడ్డివాడిగా అడుక్కునేవాడిగా ఎన్నో ఏళ్ల నుండి ఆ యొక్క మందిరం ముందు, ఆలయం ముందు అడుక్కుంటూ ఉండగా, అటువంటి గుడ్డివాడిని, పుట్టుకతో గుడ్డివాడైన వాడిని, పాత నిబంధనలో ఎవ్వరూ చేయనటువంటి అద్భుత కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆయనని చేసి ఉన్నారు. సో హీ ఆస్క్స్ దిస్ క్వశ్చన్, వై డూ యూ వాంట్ టు పర్సిక్యూట్ మీ? ఫర్ వాట్ గుడ్ థింగ్ దట్ ఐ హ్యావ్ డన్ యూ వాంట్ టు పర్సిక్యూట్ మీ? నేను చేసిన అటువంటి అద్భుత కార్యముల్లో, మంచి కార్యముల్లో దేని గురించి నన్ను హింసించాలని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నారు అని అనగానే, దే వర్ బీన్ స్టార్టల్డ్. వాళ్ళందరూ ఒక విధంగా నిలిచిపోయారు. దే డింట్ త్రూ ద స్టోన్స్, వాళ్ళు ఆ విధంగా రాళ్ళు విసరలేదు. దే లెఫ్ట్ ద స్టోన్స్ అండ్ దే స్టార్టెడ్ టాకింగ్ టు హిమ్. రాళ్ళు అక్కడితో విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారితో వాళ్ళు మాట్లాడటము మొదలుపెట్టారు. ఎంత కోపముతో, ఉక్రోషముతో ఆ విధంగా కొట్టడానికి వచ్చిన వారిని ఆ యొక్క బుద్ధి కలిగిన జ్ఞానవంతమైన మాటలు ఏ విధంగా నెమ్మదిపరిచి, సరళపరిచి వారిని మార్చేయగలిగినాయో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అటు విధంగా వాళ్ళు ఆగిపోయి మాట్లాడటం మొదలుపెట్టారు. ఎలా మాట్లాడటం మొదలుపెట్టారు? కొట్టలేదు అనడానికి గ్యారంటీ ఏంటి అంటే, ఆ 33వ వచనం మనం చూసినట్టయితే వాళ్ళు ఇంకా డిస్కషన్ మొదలుపెట్టారు. అక్కడ దేవునితో సంభాషించడం మొదలుపెట్టారు. 33లో, అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడివని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదాం గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పేది. సో నువ్వు తప్పు నువ్వు దేవుడు అని చెప్పుకుంటాం దైవదూషణం కాక నువ్వు మనుష్యుడివై ఉండి ఈ విధంగా చెప్పటము తప్పు కనుక నిన్ను కొట్టాలనుకుంటున్నావు తప్పితే నువ్వు చేసిన మంచి కార్యముల కొరకు కాదని చెప్పి ఒక్కసారి ఆగిపోయారు.
సో ఇక్కడ వీళ్ళు చెప్పిన ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని నీవు సామాన్య మనుషుడివి దేవాతి దేవుడు అని చెప్పుకుంటున్నావు అన్నారు. ఈ కాలంలో కొంతమంది రకరకాల జనులు ఉంటారు. ఒకళ్ళేమో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడోళ్ళేమో నీవు అసలు దేవుడివే కాదు, నీవు సామాన్య మనుషుడివి అంటారు. కొంతమంది ఈ లోకంలో దేవాతి దేవుడు, ఆయన దేవాతి దేవుడిగానే ఉన్నాడు, ఆయన ఈ లోకంలోనికి పూర్తి శక్తులతో వచ్చాడు, అంతేగాని తన తాను తగ్గించుకుని పూర్తిగా మనుష్యుల్లాగా రాలేదు, ఆయనకి మన వలె శోధనలు ఏమీ లేవు, మన వలె ఆకలి లేదు, మన వలె బాధ లేదు అని చెప్పుకునేవారు కూడా ఉంటారు. కానీ నిజానికి దేవుడు 100% మనుష్యునిగా 100% దేవునిగా ఈ యొక్క లోకంలోనికి వచ్చారు. ఆయనకి ఆకలి కలిగి ఉన్నదని చెప్పి మనం వాక్యంలో చదివాము. అక్కడ ఈ సాతానుడు వచ్చి దుష్టుడు వచ్చి రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తినమని చెప్పి శోధించడము మనం అక్కడ చూసాము. ఆయన ఆ యొక్క లాజరస్ గారు చనిపోతే అక్కడ వాళ్ళ యొక్క అక్క వాళ్ళు వాళ్ళ యొక్క సహోదరునిలు బాధపడుతూ ఉండగా వారిని చూసి జీసస్ వెప్ట్, ఆయనకు కూడా కళ్ళ నీళ్లు వచ్చాయి మనుష్యుని వలె అని చెప్పి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన కూడా నిద్రించారు అని చెప్పి మనకి కనిపిస్తుంది. ఆయన కూడా అలిసిపోయారు అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఆ శిలువ మీద దాహం అని చెప్పి ఆయన కూడా మనిషి వలె కోరాడు అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఇక్కడ యూదులు కూడా ఒక్కసారి డిక్లేర్ చేశారు, నీవు కేవలం మనుష్యుడు అయ్యుండి. సో చాలామంది భావిస్తున్నట్టు ఆయన ఏదో శక్తివంతుడైన దేవుడు గనక తనని తాను దేవుడికి ఒక లోకంలోనికి వచ్చాడు, ఆయనకున్న శక్తులు వాడుకుని ఆయన ఆ విధంగా బ్రతికాడు అనటానికి లేదు. హీ లివ్డ్ యాజ్ 100% మ్యాన్, బీయింగ్ ఏ ఎగ్జాంపుల్. మనందరికి ఒక ఉదాహరణగా, ఒక మాదిరిగా మనుష్యుడిగా బ్రతుకుతూ దేవుడిలాగా మనం బ్రతకలేము అని చెప్పి చాలామంది భావించే వాళ్ళకి ఒక ఉదాహరణగా నేను 100% మనుష్యునిగా పరిశుద్ధంగా బ్రతకగలిగాను, మీరు బ్రతకగలరు అని చెప్పి మనకి నిరూపించాడు ఈ లోకంలో. సో ఇక్కడ జరిగింది ఏంటంటే 100% మనుష్యుడు అని చెప్పి మనకి ఈ యొక్క మాటలో మనకు కనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళ యొక్క బాధ ఏంటంటే వాళ్ళు 100% ఆయన దేవుడే అని చెప్పి గుర్తించలేకపోతున్నారు. 100% మనుష్యుడిగా ఈ లోకంలో ఎన్నో అద్భుత కార్యములు 100% మనుష్యుడిగా ఆయన ఎన్నో ఆకలికి, దాహానికి, బాధకి, డిఫరెంట్ ఎమోషన్స్ ఆయన కూడా గురై ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే ఆయనకున్నటువంటి దైవత్వాన్ని, ఆయనకున్నటువంటి ఆయనలో ఉన్న ఆ యొక్క దైవత్వాన్ని, ఆయన దేవుడుగా ఉండగా ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమను ఎప్పుడు తన యొక్క ఈ లోకంలో జీవించినంత వరకు తన యొక్క ఆకలి కొరకు కాదు కానీ, తన యొక్క సంపద కొరకు కానీ, తన కొరకు తాను ఎప్పుడూ ఉపయోగించలేదు. నీటిని ద్రాక్షారసంగా మార్చింది తండ్రిని గణపరచడానికి, ఇంకొకరికి సహాయం చేయడానికి. కృంటివాడిని స్వస్థపరిచింది తండ్రిని మహిమపరచడానికి, ఆయనకి ఆ కృంటివాడికి సహాయం చేయడానికి. గ్రుడ్డివాడిని స్వస్థపరిచింది తండ్రిని మహిమపరచడానికి, ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరచడానికి. సో ఈయన యొక్క 100% దైవత్వాన్ని ఏదైతే ఉందో ఈయన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వాడలేదు. దాని అర్థము ఈయన 100% దేవుడు కానీ 100% మనుష్యుడని కాదు. ఈయనకి మనలాగే ఈ లోకంలో శరీరధారుడై కృపాశక్తి సంపూర్ణంగా ఆయన వచ్చినప్పుడు ఆయనకి మనలాగే ఆకలి వేసింది. ఆయనకి 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి వేసితే దుష్టుడు వచ్చి శోధించాడు. కానీ మనం అందరం ఏం చేసేవాళ్ళమైతే మనకి ఆ విధంగా శోధన రాగానే నీకు తప్పు చేయి అరువు గొడవపడు లేదా ఏదో ఒకటి చేయి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బేసికల్లీ సరే చేసేస్తానని చెప్పేసి ఆ దుష్టుడు మనకి ఇచ్చిన ఆశ చూపించి చేసేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు దానికి భిన్నంగా ఆ దుష్టుడు వచ్చి నువ్వు చేయి అంటే వాక్యములో ఏ ఒక్క మనుషుడు కేవలము రొట్టె చేతనే కాదు కానీ దేవుడి నుండి వచ్చి ప్రతి ఒక్క మాట చొప్పున బ్రతుకుతాడని చెప్పి జ్ఞాపకం చేస్తూ దుష్టుడిని గద్దించాడు. సో దట్స్ హౌ హీ హ్యాస్ వన్ ఓవర్ ద టెంప్టేషన్స్ అండ్ హీ వాస్ బీన్ ది ఎగ్జాంపుల్. సో హీ హ్యాస్ లివ్డ్ 100% యాజ్ ఏ 100% మ్యాన్ అండ్ 100% గాడ్. ఆయన యొక్క దైవత్వాన్ని తన కొరకు, తన యొక్క మనుష్యునిగా జీవించేటప్పుడు తనకు వచ్చే శోధనలకు కానీ, తన యొక్క బాధలకు కానీ ఆయన వాడలేదు.
ఎప్పుడు ఇంకొకరికి సహాయం చేయడానికి, ఇంకొకరి యొక్క పొట్ట నింపడానికి, ఇంకొకరిని పోషించడానికి, ఇంకొకరిని స్వస్థపరచడానికి మాత్రమే వాడాడు. తండ్రిని కనపరచడానికి మాత్రమే వాడాడు. సో ఇక్కడ కూడా వీళ్ళందరూ ఇంకోసారి ఏమంటారంటే, నీవు మనుషుడు వేయండి దేవుడు అని చెప్పుకుంటూ ఉన్నావు అని చెప్పేసి అనగానే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధానం చూడండి. 34వ వచనం. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎరిగి దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసియు లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. తెలుగులో ఎంత స్టాన్సా చదవటం వల్ల అర్థమైందో అర్థం అవ్వలేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ బేసికలీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, వాక్యములో మనం చూసినట్టయితే దేవుడి యొక్క వాక్యము గ్రహించేవారు, దేవుడి యొక్క వాక్యము కలిగి ఉన్నవారు దేవుళ్ళు అని చెప్పి ఉండగా, నేను దేవుని యొక్క కుమారుడు, ఆయన పంపినవాడు అని చెప్పి ఇటువంటి అద్భుత కార్యములు చేస్తున్నా మీరు నమ్మరా అని చెప్పి ప్రశ్నిస్తాడు. సడన్గా ఇక్కడ మనందరికీ ఒక చిన్న ప్రశ్న ఉండొచ్చు, ఏంటంటే అదేంటి దేవుడి వాక్యం ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు అని చెప్పి వాక్యంలో ఉందా? అది ఎటువంటి దేవుళ్ళు అన్నది మనం చూసినట్టయితే ఒకసారి కీర్తనలు త్వరగా నాతో పాటు చెప్పండి. ఇక్కడ మనం చూస్తాం కదా, 6వ వచనంలో ఉంటుంది, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. మీరు దైవములనియు మీరు సర్వోన్నతుని యొక్క కుమారులు గనక అన్న విధంగా మనకి ఇక్కడ దేవాది దేవుడు అంటాడు, నేను సెలవిచ్చుచున్నాను మీరు దైవములనియు. ఇక్కడ మనం చూసినట్టయితే దా యొక్క దైవములనియు అన్న అర్థము ఇట్స్ రిటన్ ఇన్ స్మాల్ లెటర్స్. ఇంగ్లీష్లో మనం చూసినట్టయితే యు ఆర్ గాడ్స్, జీ యాజ్ స్మాల్. ఎందుకు ఈ విధంగా అంటూ ఉన్నారంటే, బేసికలీ గాడ్ మెంట్ టు సే దట్ we were being given to be the representatives of the true God. నిజమైన ఏకైక దేవాతి దేవుణ్ణి మనం ఈ లోకములో ఆయన యొక్క నామము ధరించుకుని ఆయనని పోలి జీవిస్తూ ఆయనని చాటి చెప్పే అటువంటి అవకాశము మనుషులుగా మనకి ఇచ్చి ఉన్నారు. అందులో కొంతమంది ఆయన నామం కొరకు నిలబడుతూ ఉంటారు. వాళ్ళని ఆయన యొక్క ప్రతిష్టగా, ఆయన బదులుగా, యాజ్ ఎ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్ హీ హ్యాస్ అపాయింటెడ్ హిస్ చిల్డ్రన్. ఆయన యొక్క పిల్లలను ఆయన యొక్క రాయబారులుగా నియమించుకుని ఉన్నాడు. వారికి అటువంటి అధికారం ఇచ్చి ఉన్నాడు. వారిని ఆ విధంగా ఇక్కడ స్మాల్ లెటర్ గాడ్స్ అని చెప్పి పిలుస్తున్నారు. బట్ ఇట్ ఈజ్ ఇన్ ఎ సార్కాసం. ఎందుకంటే దేర్ ఆర్ దిస్ 2 ways ఆఫ్ అండర్స్టాండింగ్ వేర్ ఒక్క వైపు ఆలోచించినట్టయితే ఈ యొక్క దేవుడి యొక్క రిప్రజెంటేటివ్స్గా ఉన్నాం కనుక, ఆయన యొక్క బిడ్డలుగా ఉన్నాం కనుక దైవములు అంటున్నారు. దాని కింద మాట చూసినట్టయితే కానీ మీరు ఒక అల్పమైన మనిషి వలె ఖచ్చితంగా చస్తారు అన్నట్టు మనకు అక్కడ కనిపిస్తుంది. 7వ వచనం చూడండి, ఆయనను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. సో అతిశయించద్దు, గొప్పగా భావించద్దు. రక్షింపబడిన ఆయన యొక్క పిల్లలుగా ఉండిన ఆయన యొక్క మందలో మనం ఉండగా ఎటువంటి అతిశయానికి గురయ్యి మనమే నిజమైన ఇంకా రక్షింపబడ్డాము, మనకి ఇంకా తిరుగులేదు, దేవుని బిడ్డలము అని చెప్పి భావించి అతిశయించడానికి ఏం లేదు. ఎందుకంటే మిగిలిన వారిలాగే మనం కూడా ఏదో ఒక దినమున చేస్తాము. సో వీ విల్ బి అకౌంటబుల్ టు ద గాడ్. దేవుడికి మనం కూడా ఆ దినము సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఇటు విధంగా వాక్యములో ఉంది కదా. అస్సలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞానము ఎంత అమోఘమైనదండి. వాళ్ళందరూ నీవు దేవుడు అని చెప్పి చెప్పుకుంటున్నావు కదా అని చెప్పి అనగానే
ఈమె అసలు పాత నిబంధన ఇంత ఉంటూ ఉండగా ఇందులో ఎక్కడో కీర్తనలు 82లో ఆ యొక్క వచనాన్ని వాళ్ళ ముందుకు తీసుకుని వచ్చి ఒక్కసారి మొత్తం పాత నిబంధన అంతా స్కాన్ చేసి ఈ యొక్క వచనాన్ని దేవాతి దేవుడు తీసుకుని వారి ముందు ఇచ్చి వారికి సమాధానం చెప్పటం అన్నది అసలు ఐ డోంట్ నో ఇఫ్ వీ మెన్ కెన్ డూ ద సేమ్. మనుషులు మనం ఆ విధంగా చేయగలమో లేదో నాకైతే తెలియదు, కానీ సీ ది ఆమ్నిషియన్స్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క జ్ఞానం చూడండి. దేర్ ఆర్ నో మెనీ వర్డ్స్ స్పోకెన్, ఎన్నో మాటలు చెప్పలేదు. దేర్ ఈజ్ నో నెసెసిటీ ఆఫ్ రీడింగ్ ద హోల్ చాప్టర్స్, అధ్యాయాలు ఆయన చదివించలేదు. హీ హ్యాస్ రెఫర్డ్ వన్ రెఫరెన్స్ ఫ్రమ్ ది ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధనలో ఒక్క వచనము తీసుకుని వారికి చూపించాడు. దట్స్ ఇట్. అంతే. వాళ్ళు ఇంకా ఏమీ మాట్లాడలేక పోయిన విధంగా వాళ్ళు అయిపోయి ఉన్నారు. సో అక్కడ ఉంది కదా, ఆ వాక్య భాగంలో ఉంది కదా, దేవుడే మిమ్మల్ని దేవుడే పిలుస్తూ ఉన్నాడు కదా. అందులో నేను మనుష్య కుమారుడిని ఇట్టి కార్యములన్నీ జరిగించి ఏమీ చేయని మీరు ఈ విధంగా దేవుళ్ళని అనిపించుకుంటూ ఉంటుంటే, కార్యములన్నీ జరిగిస్తూ ఇటువంటి అద్భుత కార్యములు చేస్తున్న నేను పిలవటంలో, నన్ను నేను పిలుచుకోవటంలో ఏంటి తప్పు అని చెప్పి అక్కడ ఆయన వాళ్ళని ప్రశ్నించారు. అక్కడ ఆయన ఒక పదం వాడారు. అక్కడ ఆయన వాడిన పదం ఏంటంటే, హీ హాజ్ యూజ్డ్ ఎ వర్డ్. అక్కడ ఒక చిన్న పదం వాడారు. అక్కడ ఆయన వాడిన పదం ఏంటంటే, నో స్క్రిప్చర్ ఈజ్ బ్రోకెన్. స్క్రిప్చర్ కెనాట్ బి బ్రోకెన్ అంటే లేఖనము నిరర్ధకము కానేరదు కదా. ఇంగ్లీష్లో బ్రోకెన్ అని ఉంటుంది. నిరర్ధకము అంటే అర్థం ఏంటంటే, గ్రీక్ భాషలో లుయో అంటే అర్థం ఏంటంటే, ఇట్ కెనాట్ బి డిస్మిస్డ్, డిజాల్వ్డ్, రిమూవ్డ్, రిలీజ్డ్, ఎలిమినేటెడ్. అంటే వాక్యము అది లేదు అని చెప్పే అవకాశము లేకుండా, అది వాక్యము లేదని చెప్పే అవకాశం మనకు ఉండదు. వాక్యము పోయే అవకాశం మనకు లేదు. ఈ యొక్క వాక్య భాగంలో నుంచి ఏ వాక్య భాగము పోవటము అటువంటి అవకాశమే లేదు. సో చాలామంది భావిస్తూ ఉంటారు, ఈ యొక్క వాక్య భాగంలో ఏదన్నా చెప్పాలన్నా ఏదన్నా చేయాలన్నా దే టేక్ ఇట్ వెరీ కేర్లెస్లీ. వాక్యంలో ఒక చోట ఏమన్నా ఉంటే ఉందలే వాక్య భాగంలో అని చెప్పి చాలా కేర్లెస్గా వాక్యాన్ని పాటించరు. వాక్యము గద్దిస్తూ ఉంటుంటే, వాక్యం ఒక విషయాన్ని చెప్తుంటే రాతి హృదయాలు ఎంత కఠినంగా మారిపోతాయి అంటే ఆ యొక్క వాక్యాన్ని ఇమ్మీడియట్గా లోబడి జీవించరు. వాక్యము ఎంత పరిశుద్ధమైనదో ఒకసారి నాతో పాటు ఆ యొక్క మత్తయి సువార్త 5:18 చెప్పండి. మత్తయి సువార్త 5:18-19. ఆకాశమును భూమియు గతించిపోనే గాని ధర్మశాస్త్రమంతే నెరవేరు వరకు దాని యొక్క పుల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ యాజ్ఞలో మిగులు అల్పమైన యొక్క దాన్ని నేను మీరు మనుషులకు అలాగ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడగును. అయితే వాటిని కైకొని బోధించు వాడెవడో పరలోక రాజ్యంలో గొప్పవాడగు. సో ది స్క్రిప్చర్, ఈ యొక్క వాక్యము, ఇట్ ఈస్ బీన్ బ్రీత్డ్ అవుట్ ఫ్రమ్ గాడ్. 2 తిమోతి 3:16. దిస్ ఈస్ బీన్ బ్రీత్డ్ అవుట్ ఫ్రమ్ గాడ్ అండ్ హీ ఇన్స్పైర్డ్ ఎవ్రీవన్ టు రైట్ ది స్క్రిప్చర్స్. 2 తిమోతి 2 పేతురు 1:20-21. దేవుడు ఊపిరి యూది ఉన్నాడు. దేవుడు వారిని ప్రేరేపించి ప్రతి ఒక్కరిని ఈ యొక్క వాక్య భాగము రాయించి ఉన్నాడు. సో ఇది దేవుడి నుండి మనం పొందుకున్నది. దేవుడు మనకి ఊది ఉన్నాడు. ఈ యొక్క వాక్యం భాగములో ఒక్క పొల్లైనను, ఒక్క సున్నాయనను, ఒక్క అక్షరమైనను మారదు.
దేవుడు దీన్ని అంత భద్రపరిచి ఉన్నాడు. ఆకాశము భూమి నశించునేమో అంటే హౌ ఇంపాసిబుల్ దే ఆర్. ఎస్, దే ఆర్ పాసిబుల్. ద క్రియేటర్ హిమ్సెల్ఫ్ కెన్ డిస్ట్రాయ్. సృష్టించిన సృష్టికర్తకి నాశనం చేయటం ఒక నిమిషమైన పని. వెన్ దిస్ క్రియేషన్ ఈస్ బీన్ క్రియేటెడ్, ఈవెన్ గాడ్ కెన్ డిస్ట్రాయ్ దట్ బై హిజ్ వర్డ్. ఒక్క మాటతో సృష్టించినైతే ఒక్క మాటతో దాన్ని నాశనం చేయగలడు. ఇవైనా పోతాయేమో కానీ ఆయన యొక్క మాటలు, వాక్యమే దేవుడై ఉండగా ఆయన యొక్క వాక్యము ఎప్పుడు మారదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మాట తప్పని వాడిగా ఉన్నాడు. మనుష్యుడు కాదు అబద్ధం ఆడటానికి. అటువంటి దేవుడి యొక్క మాటలు ఒక్క పొల్లైనను పోదు. కానీ మనమైతే ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే అధ్యాయాలు విస్మరించేవారిగా ఉంటాము. ఎన్నో వచనాలు పాటించని వారిగా ఉంటాము. మనకు నచ్చకపోతే ఈ వాక్యం లేదులే అని చెప్పి తీసివేసేవారిగా ఉంటాము. శాపగ్రస్తులు. ఒక మాట పొల్లు జతపరిచినా, ఒక మాట పొల్లు తీసివేసినా వాళ్ళు శాపగ్రస్తులు. ఆకాశము భూమి నాశనం అయిపోద్దేమో కానీ ఈ యొక్క మాటలు మాత్రము నాశనం అవ్వవు. సో యేసుక్రీస్తు ప్రభువారు చూసారా, ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న కీర్తనల నుండి ఈ యొక్క మాటలు తీసుకుని వారికి చెప్పంగానే దేర్ ఇస్ దిస్ నో అఫెన్స్. వారు దానికి ఏమి సమాధానం చెప్పలేకపోయారు. బికాజ్ ఇట్ కెనాట్ బి చేంజ్డ్. ఆ యొక్క మాటలు మార్చలేరు. ఎవరి యొక్క స్వార్థం కొరకు మాటలు మార్చలేరు. మనుషులు దేవుడి యొక్క మాటలు మార్చే అంత ధైర్యం మనకు లేదు. దేర్ ఆర్ మెనీ రెఫరెన్సెస్ లైక్ దిస్. ఇటు విధంగా ఎన్నో రెఫరెన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క రెఫరెన్సెస్ అన్నీ చూసుకునే టైం మనకి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, గుర్తుందో లేదో మీకు సద్దుకీయులు. సద్దుకీయులు అంటే ఎవరంటే, సద్దుకీయులు అంటే పునరుద్ధానాన్ని, రెజరక్షన్ని నమ్మరు. ఎందుకు నమ్మరని చెప్తే చాలామందికి తెలిసింది, కానీ ఎందుకు నమ్మరు సద్దుకీయులు అంటే, సద్దుకీయులు ఏమి బాగా నమ్ముతారంటే మొట్టమొదటి 5 గ్రంథములు ఏదైతే ఉందో పెంటిట్యూక్ అంటారు దాన్ని. మొట్టమొదటి 5 గ్రంథములు మోషే గారు రాసినవి. 5 గ్రంథములనే వాళ్ళు దేవుడి యొక్క వాక్యముగా భావిస్తారు. మిగిలిన గ్రంథములన్నీ ఈ యొక్క 5 గ్రంథముల నుండి ప్రేరేపించబడి రాసినట్టు వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో వీళ్ళు 5 గ్రంథముల్ని బాగా పాటిస్తుంటారు. అందులో ఎక్కడ పునరుద్ధానం గురించి లేదు కనుక వాళ్ళు పునరుద్ధానంని నమ్మరు. కానీ ఈ యొక్క వాక్యం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు ఒకసారి వచ్చి 7 భర్తల గురించి ఒకసారి ప్రశ్నిస్తారు. ఆ యొక్క మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 7 భర్తలు ఉన్నారు ఒక స్త్రీకి, పరలోకంలో ఏ విధంగా ఉండదంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు అసలు అర్థం చేసుకోవడమే తప్పుగా అర్థం చేసుకున్నారు. వాక్యం మీకు సరిగ్గా అర్థం కాలేదు. మీరు అక్కడ ఏమని భావిస్తున్నారు, అందరూ చనిపోయి ఉన్నారు కదా. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క భార్య గురించి, భర్తల గురించి చెప్పే ముందు ఆయన వాళ్ళకొక అసలు అంటే షాక్ అయిపోయి ఒక విషయాన్ని, బుర్ర తిరిగిపోయి ఒక విషయాన్ని చెప్తారు. అక్కడ వాళ్ళు అంటారు, పాత నిబంధన ఆ యొక్క 5 గ్రంథాలని వాళ్ళు ఎక్కువగా పాటిస్తారు కనుక. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఏమని ప్రశ్నిస్తారంటే, పునరుద్ధానంని మీరు నమ్మలేదు, ఎందుకంటే పునరుద్ధానం ఉందని చెప్పి మీరు నమ్మట్లేదు. కానీ అక్కడ దేవాది దేవుడు ఆ యొక్క నిర్గమాకాండంలో తన్ని తాను అక్కడ ఉన్న వారికి ఏ విధంగా పరిచయం చేసుకున్నాడు మోషే గారితో అంటే, ఆ యొక్క ఎక్సోడస్ చాప్టర్ 3లో నిర్గమాకాండం 3వ అధ్యాయంలో, నేను అబ్రహామునకు దేవుడను, నేను ఇసాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు దేవాతి దేవుడు మోషే గారికి పరిచయం చేసుకుంటారు. అక్కడ ఆయన ఏమని చెప్పారు, నేను అబ్రహాముకు దేవుడను, ఇసాకు యాకోబుకు దేవుడను అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒకప్పుడు అబ్రహాము యొక్క దేవుడును, ఒకప్పుడు ఇసాకు యొక్క దేవుడును, ఒకప్పుడు యాకోబు గారి యొక్క దేవుడును అని చెప్పి వాళ్ళు ఏదో పూర్వకాలంలో బ్రతికి ఉన్నారు కనుక అప్పుడు వారికి దేవుడును అని చెప్పట్లా. వాళ్ళు చనిపోయారు ఆ యొక్క మాటలు చెప్పే సమయానికి. కానీ వాళ్ళు సజీవులుగా ఉన్నట్టు,
వాళ్ళు చనిపోయి ఉండనట్టు, వాళ్ళు పునరుద్ధానం చెందినట్టు, వాళ్ళు తిరిగి లేచినట్టు, వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్టు, వాళ్ళు ఇప్పటికీ సజీవులు అన్నట్టు దేవుడు అంటాడు, నేను అబ్రహాముకు దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. వాళ్ళు ఈ లోకంలో మరణించారు, మృతి చెందారు, కానీ వాళ్ళు చనిపోలేదు. వాళ్ళు మరలా తిరిగి జన్మించి ఉన్నారు, వాళ్ళు తిరిగి లేచి ఉన్నారు, పునరుద్ధానం చెంది ఉన్నారు. నేను సజీవులకు దేవుడను, దేవుడు సజీవులకు దేవుడు, చనిపోయిన వారు కాదు అని చెప్పి అక్కడ జ్ఞాపకం చేస్తారు. హిస్ నాలెడ్జ్ ఈజ్ ఇమ్మెన్స్ దట్ వీ కెనాట్ ఈవెన్ కాంప్రహెండ్. మనకు అర్థం కాని అంత జ్ఞానవంతుడు మన యొక్క దేవాతి దేవుడు. ఆయన యొక్క మాటలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఐ పర్సనలీ ఫెల్ట్ మిగిలిన వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలకి యేసుక్రీస్తు ప్రభువారు దానికి ఇచ్చే సమాధానాలకి అసలు దేర్ ఇస్ దిస్ క్వైట్ కాంట్రాస్ట్. మనుషుల మాటలు ఏ విధంగా ఉంటాయి అలాగే మిగతా వాళ్ళ మాటలు ఉంటాయి. ఒక దేవుడు మాట్లాడితే ఆ అధికారం కానీ ఆ జ్ఞానం కానీ ఏ విధంగా ఉంటాయో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు కూడా అదే విధంగా ఉంటాయి. ఐఆమ్ ద లార్డ్ గాడ్ అని చెప్పి దేవుడి యొక్క మాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి మనుషులు దానికంటే. అది యేసుక్రీస్తు ప్రభువారిలో మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంటుంది. ఆయన యొక్క జ్ఞానం ఎన్నో విషయాలు ఇది విధంగానే ఉంటుంది. పాత నిబంధన యేసుక్రీస్తు ప్రభువారు రెఫరెన్స్ ఇస్తూ ఉంటుంటే దేర్ విల్ బి నో ఆన్సర్స్. ఎవరికి సమాధానం అన్నది ఉండేది కాదు. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు దిస్ John 10th chapter, we'll see this. ఈ విధంగా వాక్యంలో ఏ పొల్లు జతపరచబడదు, తీసివేయబడదు. ఎవరితో అయినా మనం మాట్లాడేటప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ వి టాక్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బైబుల్. వాక్యానుసారంగా మనం మాట్లాడటము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన యొక్క మాటలకి ఆధారం ఉండకపోవచ్చు, మన యొక్క మాటలకి పొంతన ఉండకపోవచ్చు, దేవుని దృష్టిలో అవి చెడ్డవగా ఉండొచ్చు. కానీ వాక్యానుసారంగా మనం మాట్లాడితే ఒక్క పొల్లు అందులో పోదు, ఒక పొల్లు ఇంకోటి కలవదు. దాని అర్థం ఎప్పుడు మారదు, దాని యొక్క సారాంశం ఎప్పుడు మారదు. చాలామంది అంటారు ఒక్కొక్కరిగా రకరకాలుగా అర్థమైద్దండి వాక్యము. రకరకాలుగా అర్థం అవ్వటానికి వాక్యం ఉన్నది ఒక్కటే. దేవుడి యొక్క ఉద్దేశం కూడా ఒక్కటే, దేవుడు కూడా ఒక్కడే. రకరకాలుగా ఏమీ అర్థం అవ్వదు. అందులో ఉన్న లోతు తెలుస్తూ ఉంటుంది. విశ్వాసంలో ఎదిగే కొద్దూ చిన్నపిల్లలుగా నేను పాలు తాగుతున్నాను, పెద్దవాడినయ్యే కొద్దీ పాలు మానివేశాను అన్న విధంగా విశ్వాసంలో పెరిగే కొద్దీ మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క విశ్వాసములో లోతు పెరుగుతూ ఉంటూ క్రొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాము. బయలుపరచబడినవి బయలుపరచబడుతూ ఉంటాయి. కానీ ఒక చోట ఇది చెప్తూ ఒక చోట మీరు స్ట్రైట్గా వెళ్ళటము కరెక్ట్ అని చెప్తూ, లేదు మీరు స్ట్రైట్గా వెళ్ళకూడదు వెనక్కి తిరిగి పరిగెత్తమని చెప్పదు ఎప్పుడు వాక్యము. మహా అయితే ఏం చెప్పిందంటే ఫస్ట్ టైం చదివేటప్పుడు స్ట్రైట్గా వెళ్ళమని చెప్తూ అర్థమైంది. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బోర్డు ఉంటుంది అన్నది తర్వాత మనకు అర్థం అవ్వచ్చు. అంతేగాని స్ట్రైట్గా వెళ్ళండి అని చెప్పి ఇంకొకరికేమో వెనక్కి తిరిగి పరిగెత్తండి చెప్పి ఎప్పుడు వాక్యం చెప్పదు. ఆయన వాక్యం ఎప్పుడు ఒకే విధంగానే ఉంటుంది, ఒకేలాగా ఉంటుంది. రకరకాలుగా అర్థం అవ్వదు. విశ్వాసం మేరకు వారి యొక్క విశ్వాసములు వాళ్ళు చిన్నపిల్లవాళ్ళు, యవ్వనస్తులు, లేకపోతే తండ్రుల వలె ఉన్నారు, అటువంటి స్థానం ప్రకారము వారికి అర్థమైంది. సో కమింగ్ టు దిస్ వర్డ్స్ బ్యాక్, సో ఒక్క పొల్లు కూడా తీసివేయటానికి అవకాశం లేదు. ఇటువంటి విషయం మీద మన యొక్క మాటలు కట్టుకోవాలి. ఈరోజు ఒక మాట మాట్లాడి రేపు మాట్లాడి మన యొక్క బుర్ర, మన యొక్క నాలుక, అది తాటి మట్ట. ఇట్ విల్ బి కీప్ చేంజింగ్, అది మారుతూ ఉంటుంది. బట్ ద వర్డ్స్ ఇన్ దిస్ బుక్ విల్ నాట్ పెరిష్. ఈవెన్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్ మే పెరిష్, బట్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ లెటర్ ఫ్రమ్ దిస్ వర్డ్ విల్ గో అవే. చాలామంది వారికి నచ్చిన వాక్యాలు చెప్పేస్తూ ఉంటారు. ఆ వాక్యంలో ఎక్కడో చోట ఉందలే చూసుకోండి అని. ఒకప్పుడు రోజుల్లో చూసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని ఒకసారి గూగుల్లో కొడితే టన్స్ అండ్ టన్స్ ఆఫ్ రెఫరెన్సెస్ మనకు వచ్చేస్తూ ఉంటాయి. అది ఉందా లేదా అన్నది డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్లో వచ్చేస్తూ ఉంటాయి. వీ కెన్ ఈవెన్ చెక్ ఇట్ ఇన్ హెబ్రూ భాషలో కూడా వారు చెప్పేది ఉందా లేదా అన్నది మనం ఎతకచ్చు.
ఒకప్పుడు తప్పించుకోవడానికి టెక్నాలజీ లేని టైంలో నోటికి వచ్చినట్టు చెప్పి బైబిల్ అంతట్లో ఎక్కడో చోట ఉందలే, ఒక మూల ఎక్కడో చోట ఉంటుంది, నువ్వు చూసుకో అంటారు. ఎక్కడో చోట ఉండటానికి ఇప్పుడు దేర్ ఆర్ ది సర్చ్ ఇంజన్స్. మొత్తం బైబిల్ అంతటిని వెతికేసి, ఆ పదాలను వెతికేసి మనకి చెప్పే టెక్నాలజీ మనకి ఇప్పుడు వచ్చేసింది. సో ఒక మాటలు జతపరిచినా, అనవసరమైనవి తీసివేసినా అది మనకే మంచిది కాదు. ఇఫ్ యూ డోంట్ నో, ఇట్ ఈస్ గుడ్ టు యాక్సెప్ట్ దట్ వీ డూ నాట్ నో. తెలియకపోతే తెలియదని చెప్పి ఒప్పుకొని చదువుకోవటం బెటర్. తెలిస్తే పలానా చోట ఉంది అని చెప్పి చూపించడం బెటర్. మాట్లాడుకునేటప్పుడు నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనే కంటే బైబిల్లో ఈ విధంగా ఉంది అని చెప్పుకోవటం బెటర్. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వాళ్ళు రాళ్ల పెట్టి కొట్టడానికి వచ్చినప్పుడు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, లేకపోతే మా మమ్మీ ఇలా చెప్పారు లేదా మా డాడీ ఇలా చెప్పారని చెప్పలేదు, కానీ వాక్యంలో ఈ విధంగా ఉంది అని చెప్పగానే వాళ్ళు రాళ్ళు కింద పడేశారు. సాతానుడు శోధించడానికి వచ్చినప్పుడు నేను వెళ్ళి వీళ్ళ దగ్గర తెలుసుకుంటాను, లేకపోతే వాళ్ళు ఈ విధంగానే పాటించాలి, ఇలాగే కూర్చోవాలి, 40 రోజులు ఇలాగే ఉండాలని చెప్పి పద్ధతి అని చెప్పి చెప్పలేదు, కానీ వాక్యంలో ఈ విధంగా చెప్పారని చెప్పగానే దుష్టుడు వెళ్ళిపోయాడు. సో వాక్యం మనకుంది 2 తిమోతి 3:16 తప్పుదిద్దుటకు, హెచ్చరించుటకు, ఫర్ రీప్రూఫ్ అండ్ కరెక్షన్. అవతల వాళ్ళు మనం మాట్లాడుకునేటప్పుడు ఎవరి మాట సత్యము వాక్యానుసారం అని చెప్పి చూసుకోవటానికి వాక్యము, ఎవరిది తప్పు ఎవరిది రైటు అని చెప్పి. అంతేగాని మనుషులు దేవుళ్ళుగా భావించి ఎంచే అంత జ్ఞానము మనుషులకు లేదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు రెఫర్ టు ద వర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. సో యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ ఆ యొక్క 30వ వచనంలో చెప్తున్నారు. 30వ వచనంలో ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్. అదేవిధంగా 36వ వచనంలో కూడా చెప్తూ ఉన్నారు. 36వ వచనంలో తండ్రి ప్రతిష్ఠ చేసి లోకంలోనికి పంపివానితో నీవు అరౌండ్ 38వ వచనము ఆఖరి భాగంలో ఉంటుంది చూడండి. నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. తండ్రి నా యందు, నేను తండ్రి యందు. ఐ ఆమ్ ఇన్ ఫాదర్ అండ్ ఫాదర్ ఈజ్ ఇన్ మీ. తండ్రి నాలో ఉన్నారు, నేను నా తండ్రిలో ఉన్నామని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఇదే మాటలు మనకి 30వ వచనంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. 30వ వచనంలో కూడా మనకి ఇటువంటి మాటలే ఉంటాయి. 30లో ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్. నేను తండ్రి ఒకరే ఉన్నాము. అండ్ అది మనం చెప్తున్నాము, దేర్ ఇస్ దిస్ ఇంటిమసీ బిట్వీన్ ద ట్రినిటీ. ఆ యొక్క తత్వమైన ఏకత్వమైన దేవుడు త్రిత్వములో ఏకత్వముగా ఉన్నారు. ముగ్గురు వేరు కానీ ఒకరిగా ఉన్నారు. వెరీ హార్డ్ టు digest or comprehend, but it is in fact being said in the word that our God is triune being. త్రిత్వములో ఏకత్వమైన దేవుడు. మన యొక్క అల్పమైన మనుషులకి జీవితకాలము ఆయన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించిన అర్థం కాని గొప్ప దేవుడు. సో ఇక్కడ నేను నా తండ్రిలో ఉన్నాను, నా తండ్రి నాలో ఉన్నారని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క 38వ వచనంలో చెప్తారు. 39వ వచనంలో వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయారు. There is this final invitation that he has placed. The final calling again he has told. నేను నా తండ్రి ఒకరిలో ఒకరు ఉన్నాము. ఆయన నాలో ఉన్నారు, నేను ఆయనలో ఉన్నారు. మేమిద్దరం ఒక్కటే. In the matter of different persons, but their inner being united, intimate. సో మళ్ళీ మాటలు ఒకసారి విశ్వసించండి, నన్ను నమ్మండి, నా మాటలు చొప్పున కాదు, నేను చేసిన క్రియలు బట్టి నమ్మండి. నికోదమా గారు మీలో ఒకడే కదా, ఆయన వచ్చి బోధకుడా నీవు చేసే క్రియలు దేవుడు నీతో ఉంటే తప్పితే నువ్వు చేయలేవు అని చెప్పి సాక్ష్యం పలికాడు కదా. సమరయ స్త్రీలు, ఆ యొక్క సమరయ ప్రాంతం అందరూ సాక్ష్యం పలికారు కదా. గుడ్డివాడు సాక్ష్యం పలికాడు కదా, కుంటివాడు సాక్ష్యం పలికాడు కదా. ఇంతమంది సాక్ష్యం పలుకుతున్నా ఇంకా మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? అగైన్ హీ సేస్, ఇంకోసారి నేను నా తండ్రిలో ఉన్నాను, నా తండ్రి నాలో ఉన్నారు, ఇంకా నమ్మలేకపోతున్నారు. మీరు నా మాటలు చొప్పున నమ్మరు, నేను నా క్రియలు చూసి నమ్మట్లేదు అని చెప్పి అనగానే
ఆయన్ని హింసించడానికి ఇంకొకసారి ఆయన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. దట్స్ వేర్ హీ లెఫ్ట్ దెమ్. అక్కడ వాళ్ళని విడిచిపెట్టారు. ఇమాజిన్ ఎంత బాధాకరమైనది ఒక లోకంలో మనం కూడా ఆయన్ని ఇంకనూ శోధిస్తుంటే, ఆయన కార్యములు మన యొక్క జీవితంలో కనిపిస్తుంటే, ఆయన యొక్క వాక్యము మనకి వినిపిస్తుంటే, అది మన యొక్క హృదయాన్ని తడతంటే, మనము మాత్రము ఆలోచించకుండా, కాసేపు దాని సమయానికి చోటు ఇవ్వకుండా, గ్రహించకుండా ఇంకనూ గురుడితనంలో దాన్ని కాళ్ళ కింద వేసి తొక్కుతుంటే ఎంత భయంకరమైనది. విల్ఫుల్ రిజెక్షన్ ఈజ్ వెరీ బ్యాడ్. పరీక్షించి ఇది అబద్ధం అని తెలుసుకోవటం ఓకే, కానీ పరిశీలించకుండా పరీక్షించకుండా మన యొక్క హృదయానికి మనమే ఇది తప్పు అని చెప్పుకోవటము, లేకపోతే ఇది రైట్ అని చెప్పుకోవటం ఈజ్ వెరీ బ్యాడ్. వి షుడ్ బి ఫస్ట్ చైల్డ్ లైక్, చిన్న పిల్లల వల్లే విశ్వాసం ఉండాలి. వీ షుడ్ హ్యావ్ దిస్ హియరింగ్ ఇయర్, వినే చెవులు మనకు ఉండాలి. దేవుడు అంటాడు కదా, వినిపిస్తుంది కానీ ఆత్మీయమైనవి వినపడవు, కనిపిస్తుంది కానీ ఆత్మీయమైనవి కనపడవు. దాని అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ యాక్చువల్లీ గివెన్ అస్ టు ద జడ్జ్మెంట్. దేవుడు మనల్ని గురుడితనంలో తీర్పుకి ఇచ్చి ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు వారిని విడిచిపెట్టి ఉన్నారు. వారి యొక్క గురుడితనానికి వారికి కనపడిద్ది కానీ వాళ్ళకి కనపడదు, వారికి వినిపిస్తూ ఉంటుంది కానీ వారికి వినపడదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఎవరు గ్రహించుకోండి, ప్రార్థన చేసుకుని ఆయన ఎందుకు కనిపెట్టండి. అక్కడ నుండి దేవుడు వెళ్ళిపోయారు. అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత యోర్దాను అవతలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఉండగా కొంతమంది అక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహాను యొక్క శిష్యులు కానీ ఆయన్ని చూసిన వారు, బాప్తిస్మ యోహాన్ గారు ఇప్పటికే చనిపోయారు, ఆయన యొద్దకు వచ్చి బాప్తిస్మ యోహాన్ గారు ఎన్నడూ ఎటువంటి అద్భుత కార్యములు చేయలేదు, కానీ ఆయన చెప్పిన ఈయన ఎన్నో కార్యములు చేస్తూ ఉన్నారు, ఈయన గురించి సాక్ష్యం పలికారని మాత్రం చెప్పారు. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారు ఎటువంటి సూచక క్రియలు చేయలేదు. నిజమైన బోధకుడు, సువార్త మాత్రమే ప్రకటించాడు. ఈ కాలంలో ఇటువంటి సువార్తను విడిచిపెట్టి ఇటువంటి అద్భుత కార్యములు చేస్తున్న ఎంతోమంది అబద్ధపు బోధకులు లోకములో అవి అద్భుత కార్యములు కాదు, మోసం చేస్తూ ఉన్నారు. అవతల వాళ్ళకి చదువు లేక, అవగాహన లేక, జ్ఞానం లేని వారందరినీ మోసం చేస్తూ ఉన్నారు. మ్యాజిక్ షోస్ చేస్తున్నారు. దోస్ ఆర్ నాట్ ద మిరాకల్స్, దోస్ ఆర్ ద మ్యాజిక్స్ విచ్ కెన్ బి రివీల్డ్ సమ్ ఆర్ ది అదర్ డే. ఎలా చేశారన్నది ఏదో ఒక దినం కనిపెట్టచ్చు, కానీ మిరాకల్స్ ఆర్ అన్ఎక్స్ప్లెయినబుల్. అద్భుతాలు మాత్రము దే ఆర్ నాట్ ఆఫెన్, ఎక్కడ పడితే అక్కడ కనపడవు. దే ఆర్ వెరీ రేర్, చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇట్ కెన్ బి ఓన్లీ డన్ బై గాడ్. బాప్తిస్మ యోహాన్ గారు చేయలేదు, యేసుక్రీస్తు ప్రభువు వారు చేశారు. ఓన్లీ గాడ్ కెన్ డూ ద మిరాకల్స్. వి ఆర్ సిమిలర్ టు బాప్తిస్మ యోహాన్ గారు. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన గురించి సాక్ష్యం పలుకుతాడు. ఒక తల్లి గర్భం పుట్టిన ప్రతి ఒక్కరిలో అతి శ్రేష్టవంతుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను అని చెప్తారు. అటువంటి వాడే అటువంటి అద్భుత కార్యములు చేయడు. ఈ యొక్క శిష్యులు ఏమి చేసినానో దేవుని యొక్క నామంలో వెళ్ళగొట్టారు, దేవుని యొక్క నామంలో స్వస్థపరిచారు. మనుషులకి ఎటువంటి శక్తి లేదు, అందరిలాగే పాపులము, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, బోధించేవారు కానీ పాస్టర్లు కానీ ఎవరిలో అటువంటి నీతి లేదు. అందరూ దేవుడిచ్చిన కృప మీద బ్రతుకుతూ ఉన్నాము. ఆయన రక్షించుకుంటే తప్పితే ఎవరు రక్షింపబడరు, ఆయన పిలుచుకుంటే తప్పితే ఎవరు ఆయన వద్దకు వెళ్ళలేరు. అందరిలాగే ఒక దినము నేను కూడా దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్, దేర్ ఆర్ నో స్పెషల్ పవర్స్, ఓన్లీ బై ద నేమ్ ఆఫ్ ద గాడ్ హీ విల్ చూజ్ అస్ టు బి హిస్ చిల్డ్రన్. ఆయన యొక్క పిల్లలుగా, ఆయన వైపు నిలబడేవారిగా ఆయన మనల్ని ఎంచుకుంటాడు. అండ్ హీ సేస్, ఐ వోంట్ లిసన్ టు ఎవ్రీవన్, బట్ నీతిమంతుల ప్రార్థనను నేను ఆలకిస్తాను. ఆయన ఎంచుకున్న పిల్లలు దే విల్ బి కాల్డ్ యాజ్ రైచియస్, నాట్ బై దేర్ సెల్ఫ్ డీడ్స్, వారి యొక్క క్రియలు చొప్పున కాదు, ఆయన ఉచిత కృపలో ఆయన ఇచ్చేటువంటి నీతి వస్త్రము ద్వారా, బై ద రైచియస్ రోబ్ దట్ హీ కవర్స్ అస్, వీఆర్ బీన్ జస్టిఫైడ్ యాజ్ రైచియస్. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము, వీ డిడ్ంట్ ఎర్న్ ఇట్. సో దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు.
That's the great privilege that we have, that we can talk to God, that we can have this fellowship with God, that we can pray to God and God will respond. For many, the prayers are being just as unanswered prayers. సమాధానం లేని ప్రార్థనలు, because they are not been declared righteous. They seek their selfish ambitions before seeking the kingdom. God said, seek ye kingdom first and the rest will be given. ముందుగా దేవుడి యొక్క రాజ్యం వెతుకుడి, సమస్తమును అనుగ్రహిస్తానన్నాడు దేవుడు. బట్ వీ సీక్ ఎవ్రీథింగ్ బిఫోర్ సీకింగ్ ద కింగ్డమ్. రాజ్యాన్ని వెతికే ముందు అన్నీ వెతుకుతూ ఉంటాం, కానీ అడిగితే ఇవ్వటానికి మనం ముందు మారాలి. సో దేర్ ఆర్ దీస్ పీపుల్ హూ సా బాప్తిస్మ యోహాన్ గారు ఎటువంటి కార్యములు చేయలేదు. ఆయన కూడా ఒక వ్యక్తి, సామాన్యుడు, మనుష్యుడు, దేవుడు ఎంచుకున్న ఒక వ్యక్తి, దేవుడి గురించి అటువంటి స్వార్థ ప్రకటించుకుంటూ ఈ లోకంలో జీవించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి గురించి అయితే ఆయన సాక్ష్యం పలికాడు, ఇదిగో లోక పాపం మూసుకుపో దేవుని గొర్రెపిల్ల అన్నవాడు ఈ లోకంలోనికి వచ్చి ఎన్నో అద్భుత కార్యములు చేశాడని 42వ వచనంలో, ఆఖరి వచనంలో, దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ బిలీవ్డ్, కొంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచారు. అట్టి వారిగా పరీక్షించే వారిగా మనం ఉండాలి, కానీ ఇర్రేషనల్గా, ఆలోచన అన్నది లేకుండా బుద్ధిహీనులుగా వెళ్ళి గుంటలో గుడ్డి నేతలను వెంబడించి గుడ్డిగా గుంటలో పడకూడదు. సో లెట్స్ ఆల్ ప్రే అండ్ క్లోజ్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. మా దేవా, మా తండ్రి, దేవా, ఈ యొక్క దినం ఇంకొకసారి నీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులయ్యా తండ్రి. నీ యొక్క వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించావు, నీకు స్తుతులు. నిజంగా దేవా తండ్రి, మేము అందరి వలె కాకుండా మా యొక్క హృదయము తలంపులు దేవా నీ అందు మేము పరిశీలించుకోవడానికి కృప చూపించండి దేవా. అటువంటి గురుడితనంలో, అంధకారంలో మేము జీవించకుండా నిన్ను వెతికే అవకాశం మాకు ఇవ్వండి తండ్రి. నిన్ను వెతికి అటువంటి ముందు హృదయాన్ని మాకు దయచేయండి. వెతికిన ద్వారా దేవా పిడుగుని ఎడబాయను ఎవ్వరిని యొక్క సన్నిధిలో నుండి నీకు తోసివేయనని చెప్పి వాగ్దానం చేసిన దేవా తండ్రి, నిన్ను నువ్వు వారికి బయలుపరచుకున్నాము. ఇంకనూ తండ్రి అంధకారంలో, గురుడితనంలో తండ్రి ఆ యొక్క ఫరిసీయుల వరే తండ్రి బాధపడుతూ ఉన్నారు దేవా. వారి యొక్క హృదయంలో అటువంటి అద్భుత కార్యం జరిపించము దేవా. వారిని మార్చుకును దేవా. మనుషులు ఏపాటి వారి తండ్రి, కేవలం నీ యొక్క నామము గురించి సువార్తను ప్రకటించబోతే తండ్రి మాలో ఎటువంటి మంచి లేదయ్యా. మాకు ఎటువంటి శక్తి లేదు తండ్రి. తండ్రి చేయగలిగిన వాడవు నీవు, నీరు పోసి ఫలింపజేయవాడవు నీవు, మనుషులను మార్చగలిగిన శక్తివంతుడవు నీవు. ఎవరు మారగలరు దేవా నీవు మార్చకపోతే తండ్రి. మనుషుల యొక్క మాటలు వ్యర్థము, మనుషుల మాటలు ఇంకొక మనుషుడు ఎందుకు వింటాడు తండ్రి. దేవా గొప్పవాడు నీవు దేవా, నీవు మార్చుకొను తండ్రి. నశించిపోయేవారు ఎందరో ఉండగా తండ్రి రక్షించుకొను దేవా. ప్రతి ఒక్క మోకాలు వంచుము, ప్రతి నాలుకని యొక్క సాక్ష్యముగా మార్చుకునమని యేసేవారి దీపమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.